త్యాగమా నీ పేరే చేతక్. మన దేశాన్ని విదేశీయులు పరిపాలించే సమయంలో రాణా ప్రతాప్ దేశాన్ని విదేశీయుల కబంధ హస్తాల నుండి స్వేచ్ఛా భారతాన్ని కల్పించడానికి పోరాటం చేశాడు. ఒకరోజు రాణా ప్రతాప్ విదేశీయులతో యుద్ధం చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. అతను గుర్రమైన చేతక్ మీద ఉన్నానని స్పృహ వచ్చాక అర్థమైంది. అశ్వం అధిక శ్రమతో దౌడు తీస్తోంది. దాని గాయాల నుండి రక్తం స్రవిస్తూనే ఉంది. ప్రతాపుడు గుర్రంపై నిటారుగా కూర్చున్నాడు. అది ఆరావళి పర్వత ప్రాంతం. అక్కడ దారి కనపడదు. చేతక్ కుంటుకుంటూ పరిగెడుతోంది. ప్రతాప్ చేతకు ముందు కాలు వైపు చూశాడు. కత్తి తగిలిన చోట కండలు వేలాడుతున్నాయి. రాణాప్రతాప్ తన నడుముకు చుట్టుకున్న వస్త్రాన్ని విప్పదీసి చేతకు కాలికి కట్టాడు. పర్వతం పైన గుట్టల అవతల నుండి గుర్రబడెక్కల చప్పుడు వినిపించింది. రాణాప్రతాప్ సమీపంలోని చెట్టు ఎక్కి చూశాడు. ఇద్దరు మొగలాయి సైనికులు కత్తులు పట్టుకుని గుర్రాలపై ఇటే వస్తున్నారు. వెనక ఉన్న వాడిని చూశాడు. వారిని పరాకాయించి చూశాడు. శక్తిసింహుడాన్ని గుర్తుపట్టాడు. దేశద్రోహం అనుకున్నాడు. తన తమ్ముడు విదేశీయులతో కలిసి ఉండటాన్ని చూసి విచారించాడు. ఒక విదేశీ దురాక్రమణదారుడైన అక్బర్ చెంతకు చేరింది కాక సొంత సోదరుడైన తననే సంహరించడానికి వెనుకాడని నికృష్టుడు అనుకున్నాడు. ప్రతాప్ ఇప్పుడు తాను చేయగలిగింది ఒకటే, మొఘలు సైనికుల కంట పడకుండా వేగంగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ ఆలోచన వచ్చింది. మరుక్షణమే చెట్టుపై నుండి ఎగిరి చేతకపై దూకాడు. తన స్వామి స్పర్శ తగిలిన వెంటనే సర్వశక్తులు కూడదీసుకుని చెంగుని ఎగిరింది. దౌడు తీసింది. ఆ అడవులు, గుట్టలు చేతకు అలవాటైన ప్రదేశం. వెంటాడుతూ వస్తున్న మొఘలాయ సైనికులు ఎక్కడ జారి పడతామని చూస్తున్నారు వాళ్ళు. కానీ ఆశ వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. ప్రతాప్ని ప్రాణాలతో కానీ కనీసం అతని తలని కానీ అక్బర్కి సమర్పించగలిగితే అక్బర్ ఇచ్చే బహుమతులతో తన తరాలు భోగభాగ్యాలు అనుభవించవచ్చు అనుకుని గాయాలతో గుర్రం మీద ఉన్న ప్రతాప్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు అనుకున్నాయి. ఆ మరుక్షణమే వారు దౌడు తీశారు. అక్కడ చేతకు ఒక ఆలోచన చేసింది. వారి దగ్గరికి వచ్చారు. ఆలోచించిన ఇదే తడవుగా చుట్టుపక్కల చూసింది. ఒక గుట్ట ఎక్కింది. ఆసక్తుడైన రాణా ప్రతాపుడు చేసేది లేక చేతకు పడుతున్న పాటలు చూశాడు. ఎదురుగా లోయ కనిపించింది. లోయలో వాగు ప్రవహిస్తోంది. ప్రతాపుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి భ్రాతుడాడు. వెనక నుండి గుర్రపడెక్కల చప్పుడు దగ్గరైంది. చేతకు ఒక ఉదుటిన వాగులోకి దూకింది. ప్రతాపుడు గట్టిగా చేతకిని పట్టుకున్నాడు. ఒక్క ఉదుట అవతల ఒడ్డుకి చేర్చి పడిపోయింది. పడిపోవడం రక్తం ముద్దలా అయింది. ఎముకలు పెడపలా విరిగిపోయాయి. ప్రతాపుడు దాని మెడ నిమిరాడు. స్వామి నీ కళ్ళారా చూసుకుంది. ప్రభు, ఇంతే నేను చేయగలిగింది చేశాను. భారతమాత పాదసేవలో ప్రాణాలు వడిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక నీ కర్తవ్యం మిగిలి ఉంది. ఏ ఆశకు లొంగకు, ఎన్నటికీ శత్రువుకు తల వంచకు, పవిత్ర ఆశయాలకు వేడకు, స్వాతంత్రమైన నిశ్వాస ఈ దీక్షను ఎన్నటినీ వేడవనే నా ఆశని చేత కన్నులు చెబుతున్నాయి. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్